ప్రపంచంలో చాలా వింతలు జరుగుతూ ఉంటాయి. అందులో మనం ఎప్పటికీ ఊహించలేనివి కూడా ఉంటూ ఉంటాయి. అలాంటి ఘటనే తాజాగా జర్మనీలో జరిగింది. ఓ ఎలుక గబ్బిలాన్ని వేటాడి తినేసింది. అయినా ఎలుకలు గబ్బిలాన్ని వేటాడి తినడం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. ఇది నిజంగా జరిగిన ఓ అసాధారణ సంఘటన. దీనికి సాక్ష్యంగా ఓ వీడియో కూడా ఉంది. బహుశాది ఏతో క్రియేట్ చేసింది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇది అక్షరాల జరిగిన సత్యం. ఇంతకీ ఈ ఎలుకల ప్రవర్తన కారణాలేంటి? ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? గతంలో గబ్బిలాల వల్ల కరోనా వచ్చింది. మరిప్పుడు ఎలుకలు గబ్బిలాలను తినడం వల్ల మరో మహమ్మారి ఏమైనా వస్తుందా? దీనిపై జర్మనీ శాస్త్రవేత్తలు అసలు ఏమంటున్నారు? జర్మనీలో ఓ అసాధారణమైన సంఘటన. గబ్బిలాలను వెంటాడి తింటున్న ఎలుకలు. కోవిడ్ లాంటి మరో కొత్త వైరస్కు ఇదే నాంద్యా? ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అరుదైన అసాధారణమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని మనం ఊహకు కూడా అందవు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే సంఘటన కూడా అచ్చు అలాంటిదే. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఓ ఎలుక గబ్బిలాను వేటాడి మరీ తినేసింది. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అవునండి, ఇది నిజం. ఈ సంఘటన జర్మనీలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఉత్తర జర్మనీలోని గబ్బిలాల సంరక్షణ కేంద్రాల్లో ఊహించని పరిణామం జరిగింది. సాధారణంగా చిన్న కీటకాలను, ఇతర పదార్థాలను తినే గోధుమ రంగు ఎలుకలు ఇప్పుడు నేరుగా గబ్బిలాలను తింటున్నాయి. దీనికి సంబంధించిన అరుదైన దృశ్యాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. పట్టణంలో గబ్బిలాలు ఎక్కువగా ఉండే 2 ప్రాంతాల్లో ఎలుకలకు సంబంధించిన ఈ అరుదైన ప్రవర్తనను పరిశోధకులు ఇన్ఫ్రారెడ్ థర్మల్ ఇమేజింగ్ కెమెరాలను ఉపయోగించి రికార్డ్ చేశారు. ఈ వీడియోలో ఓ గోధుమ రంగు ఎలుక గబ్బిలాలు ఎగురుతున్న సమయంలో ప్లాట్ఫామ్ దగ్గర వేచి ఉండి గాల్లో నుంచి వాటిని లాగి పట్టుకుంటోంది. సాధారణంగా ఎలుకలు దాడులు చేసేవిగా మనందరికీ తెలిసినప్పటికీ అవి గబ్బిలాలను వేటాడడం, తినడం అనేది ఇప్పటివరకు ఎవరూ విని ఉండరు, అలాగే చూసి ఉండరు. బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది, అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. జర్మనీలో శాస్త్రవేత్తలు చేస్తున్న కొత్త రీసెర్చ్ సమయంలో అనుకోకుండా ఇది బయటపడింది. గబ్బిలాలు సమూహంగా ఉన్నప్పుడు అవి ఎలా సంభాషిస్తాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు వాటికి సంబంధించిన చర్యలను కెమెరాలతో రికార్డ్ చేస్తున్నారు. అలా లైవ్ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు వారిని ఓ వీడియో ఆశ్చర్యానికి గురిచేసింది. ఫస్ట్ టైం చూసినప్పుడు అది అనుకోకుండా జరిగి ఉండొచ్చు అనుకున్నారు అంతా. కానీ తర్వాత మళ్లీ అదే రిపీట్ అయింది. ఇలా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, రిపీటెడ్ గా జరుగుతూనే ఉంది. జర్మనీలోని బాడ్ సెగబెర్గ్, ల్యూనెబెర్గ్ లాంటి పట్టణాల్లో ఉండే గబ్బిలాల ఆవాసాల్లో ఈ దృశ్యాలను శాస్త్రవేత్తలు గమనించారు. బాడ్ సెగబెర్గ్ పట్టణంలోని ఓపెన్ ఎయిర్ థియేటర్ సమీపంలోని ఓ ఇంటి ద్వారాల దగ్గర, ల్యూనెబెర్గ్లోని ఓ పబ్లిక్ పార్కులో పరిశోధకులు నైట్ విజన్ కెమెరాలను అమర్చారు. వాటిలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఇక్కడ శీతాకాలంలో వేలాది గబ్బిలాలు నివసించేందుకు వస్తూ ఉంటాయి. వాటిని ఎలుకలు వేటాడే దృశ్యాలు ఇప్పుడు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. బాడ్ సెగబెర్గ్లోని గుహలో బ్రౌన్ ర్యాట్స్ గబ్బిలాలు గుహలోకి ప్రవేశిస్తున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు కనీసం 30 సార్లు గబ్బిలాలను వేటాడేందుకు ప్రయత్నించగా అందులో 13 సార్లు విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అక్కడే 50కి పైగా గబ్బిలాల అవశేషాలను కూడా గుర్తించారు. వాటిలో కొన్నింటిని పూర్తిగా తినకుండా ఉంచేసాయి. అంటే ఎలుకలు వాటిని తరచుగా పట్టుకుని నిల్వ చేసుకుంటున్నాయని అర్థమైపోతోంది. ఓ రీసెర్చ్ ప్రకారం చిన్న ఎలుకల సమూహం ఒక శీతాకాలంలో సుమారు 2000కి పైగా గబ్బిలాల్ని వేటాడే అవకాశం ఉందని అంచనా వేశారు. గోధుమ రంగు ఎలుకలు తమ వెనుక కాళ్లపై నిలబడి తోకను బ్యాలెన్స్ చేస్తూ ఎగిరే గబ్బిలాలను పట్టుకుంటున్నాయి. ఒకవేళ మనుషులు గనక గాల్లో ఉన్న గబ్బిలాలను అందుకుంటే ఎలా ఉంటుందో ఈ దృశ్యాలు అలాగే ఉన్నాయి. గబ్బిలం చేతికి అందగానే వాటిని వెంటనే కొరికి చంపేస్తున్నాయి. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాత్రి వేళల్లో ఎలుకలు ఈ వేట కొనసాగిస్తున్నాయి. రాత్రిపూట వాటికి కంటి చూపు తక్కువగా ఉన్నప్పటికీ అవి గాలి, శబ్దాల ద్వారా గబ్బిలాలను గుర్తించి వేటాడుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గబ్బిలం దాని చేతికి అందగానే దాని దంతాలను దానిలోకి గుచ్చి తినేందుకు తీసుకువెళ్తోంది. ఈ రకమైన ఎలుకల ప్రవర్తన ఇంతకు ముందెప్పుడూ శాస్త్రీయంగా నమోదు కాలేదు. ఇప్పటికే అనేక కారణాలతో ప్రమాదంలో పడిన గబ్బిలాల జనాభాకు ఎలుకల రూపంలో మొదలైన ఈ కొత్త తరహా వేట మరింత ముప్పుగా మారిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే గబ్బిలాల్ని తింటున్న ఎలుకలు బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఈ పరిణామం మరో మహమ్మారి భయాలను రేకెత్తిస్తోంది. మరో చికిత్స లేని వ్యాధి వ్యాప్తి చెందితే మానవాళి పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్న ప్రశ్న.
ఈ ఒక్క అసాధారణ ఘటన కొత్త రకాల వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం గురించి శాస్త్రవేత్తల్లోనూ కొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. గబ్బిలాలు గాల్లో ఉంటాయి, ఎలుకలు భూమి లోపల కలుగుల్లో ఉంటాయి. అలాంటి ఎలుకలు జర్మనీలో గబ్బిలాలు నిద్రపోయే స్థావరం దగ్గరికొచ్చి గాల్లో వెళ్లి వాటిని వేటాడి చంపి తినేస్తున్నాయి. ఈ అసాధారణ చర్య కారణంగా కొత్త రకం వైరస్లు పుట్టుకొచ్చి మరో మహమ్మారి వ్యాప్తి దారితీస్తుందా అనే ఆందోళనే ఇప్పుడు అందరిలోనూ మొదలైంది. సాధారణంగానే గబ్బిలాలు అనేక వైరస్లకు సహజ నిలయాలుగా ఉన్నాయి. ప్రపంచాన్ని పట్టి పీడించిన కరోనా వైరస్ కూడా దాని నుంచే వచ్చింది. నిఫా, ఎబోలా లాంటి అనేక వైరస్లకు, ప్రాణాంతక వ్యాధులకు గబ్బిలాలు వాహకాలుగా ఉన్నాయి. వీటితో పాటు పారామిక్సో వైరస్ లాంటి అనేక వ్యాధికారక క్రిములను గబ్బిలాలు ఆక్రమిస్తాయి. మరోవైపు ఎలుకలు కూడా అనేక రకాల వైరస్లను మోసుకెళ్లగలవు. అందులో హంటా వైరస్ తో పాటు ఎలుకల ద్వారా సంక్రమించే ఇతర వ్యాధులు ఉన్నాయి. అంతేగాక పట్టణ ప్రాంతాల్లో ఎలుకలు మానవులకు చాలా దగ్గరగా జీవిస్తాయి. ఇప్పుడు ఎలుకలు గబ్బిలాలను తినడం వల్ల ఆ వైరస్లు ఒక జాతి నుంచి మరో జాతికి మారే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. గోధుమ రంగు ఎలుకలు ప్రపంచవ్యాప్తంగా మనుషులతో పాటు పెంపుడు జంతువులతో అత్యంత దగ్గరగా జీవిస్తాయి. ఇప్పుడవి గబ్బిలాలను తినడం ద్వారా వాటి నుంచి ఎలుకలకి ఏదైనా వైరస్ సంక్రమిస్తే అది మ్యూటేషన్ చెందే అవకాశం ఉంది. వాటి జన్యు నిర్మాణం మారి కొత్త వైరస్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. ఎలుకల ద్వారా వైరస్లు మనుషులకు, ఇతర జంతువులకు వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీనిని జెనెటిక్ రిస్క్ గా చెబుతున్నారు. దాంతో జర్మనీ అధికారులు గబ్బిలాల ఆవాసాల చుట్టూ ఎలుకల సంఖ్యను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని పరిశోధకులు కోరుతున్నారు. కరోనా వైరస్ లాంటి గబ్బిలాల వైరస్లు మనుషులకు వ్యాప్తి చెందాలంటే ఒక మూలం, సారథి కావాలి. అవి మనుషులతో క్రమం తప్పకుండా సంబంధంలోకి వస్తూ ఉండాలి. ఇప్పుడు దానికి ఎలుకలు సారథిలా మారుతున్నాయనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఎలుకలు మనుషుల వాతావరణాలకు అనుగుణంగా ఉంటాయి. అవి ఎక్కువగా మనుషుల ఆవాసాల చుట్టే నివాసం ఉంటాయి. అందువల్ల తర్వాత రాబోయే మహమ్మారి వ్యాధికారకానికి గురయ్యేందుకు ఎలుకలు కారణం కావచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి వైరస్ గబ్బిలాల నుంచి వచ్చిందే. ఇప్పుడు ఎలుకలు కనుక గబ్బిలాలను తినడం అలవాటు పడ్డాయంటే అంతే సంగతి. ఎలుకలు సాధారణంగానే సర్వభక్షకాలు. అయినప్పటికీ చురుకైన ఎగిరే జంతువుల్ని వేటాడటం అసాధారణం. కానీ జర్మనీలో అలాంటి వింతే జరిగింది. అంటువ్యాధుల వ్యాప్తిలో ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్న రెండు జాతుల మధ్య వ్యాధికారక సంఘటనలు పరిశోధకుల్లో కొత్త చర్చకు దారితీశాయి. జర్మనీలో గబ్బిలాల సంఖ్య తగ్గిపోతుండటంతో అక్కడ వాటిని చంపడం నిషేధించారు. ప్రస్తుతం అక్కడ అన్ని రకాల గబ్బిలాలకు జాతీయ, అంతర్జాతీయ రక్షణ ఉంది. అక్కడ పరిస్థితులు, నిబంధనలు ఎలా ఉన్నా ఈ అసాధారణ పరిణామంపై నిశ్చితంగా పరిశీలన చేయాలని మానవులు, జంతువులు, పర్యావరణ సంరక్షకులు కోరుతున్నారు. ఎలుకలు, గబ్బిలాల ఆహార గొలుసు కొత్త వైరస్ల ఆవిర్భావానికి దారితీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.